లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. సురేష్ బాబు గారు మరి కాసేపట్లో వారు ఇచ్చేసిన తర్వాత మాట్లాడదాం. కానీ అంతకంటే ముందు మనం ఈ ఈవెంట్ ని రోజు మొదలు పెట్టేసుకుందాం విత్ ఆర్ ట్రైలర్. ఇట్స్ కాంప్లికేటెడ్ మీ ముందుకు రాబోతుంది ఫిబ్రవరి 14. వాళ్ళు యాంకరింగ్ చేస్తాను చాలా రోజులైంది ఇలా యాంకరింగ్ చేసి. ప్లీజ్ చెప్పండి ప్లీజ్. సో లెట్స్ వాచ్ ది ట్రైలర్ ఆఫ్ ఇట్స్ కాంప్లికేటెడ్. వెరీ కాంప్లికేటెడ్ ట్రైలర్. I'm loving it. Awesome. Absolutely ఈ జనరేషన్ కి కావాల్సినటువంటి కాంప్లికేషన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇట్ ఫీల్స్ సో ఫ్రెష్, ఇట్ ఫీల్స్ సో బ్యూటిఫుల్. రవికాంత్ గారు అమేజింగ్ రైటింగ్. వాట్ కాంప్లికేషన్స్ దట్ యూ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ అవన్నీ తెరపై కనిపించాలి. ఈ జనరేషన్ అంతా కూడా దాన్ని ఓన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ద లాస్ట్ డైలాగ్ వాజ్ కిల్లర్ మ్యాన్, కిల్లర్. అలాంటి రూలే లేకపోతే ఏమిటి వీళ్ళిద్దరూ అల్లరి చేద్దామని డిసైడ్ అయ్యారా? మీ మీద చాడీలు చెప్పుకుందామని డిసైడ్ అయ్యారా? ఇట్స్ కాంప్లికేటెడ్. నో దేర్ ఇస్ సంథింగ్. రానా గారు ఏదో స్కెచ్ చేశారు. చాలా అది సిద్ధు గారు మాత్రమే చెప్పాలి ఎంత ఇన్నోసెంట్. ఆ నవ్వే అన్ని చెప్పేసి ఇట్స్ టూ కాంప్లికేటెడ్. సో ఎక్కువసేపు నేను మాట్లాడకుండా ముందు ఇంత కాంప్లికేషన్ కి సూత్రధారి అయిన మా డైరెక్టర్ రవికాంత్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరి మైక్ వాళ్ళే తెచ్చుకోవాలి సార్. ఇక్కడ చాలా అంత కాంప్లికేషన్స్ మైకుల్లో లేవు. వండర్ఫుల్ వెల్కమ్ ఫ్రమ్ ది ఇట్ ఈస్ నన్ను తెరపై మదర్ గా చూపించే సాహసం చేసినటువంటి ఈయనకి అసలు అక్కడ ఎక్కడన్నా మదర్ లో ఉన్నాను రవి. అలా ఎలా చూపిస్తావు రవి నన్ను సిగ్గుకి మదర్ గా? యంగ్ మామా. ఓకే ప్లీజ్. First of all, thank you for doing this because మీరు సినిమాలో the kind of warmth that you brought to the character and on sets and the kind of feedback that మీరు ఇచ్చింది సినిమా రిలీజ్ అయిన తర్వాత. Thank you so much for this. థ్యాంక్ యూ రవి. అండ్ ఇప్పుడు నా గురించి తక్కువ, సినిమా గురించి ఎక్కువ మాట్లాడదాం. అసలు ఇంత కాంప్లికేటెడ్ స్టోరీని ఎలా రాద్దాం అనుకున్నారు చెప్పండి మా ఆడియన్స్ కి. I don't know where to start. కానీ this film was made with a lot of heart. అదైతే చెప్పాలి, full heart. And as an artist, as a writer director, as writers సిద్ధు నేను ఇద్దరు, I think somewhere ఇది చాలా లోపల నుంచి వచ్చింది అండ్ దానికి ఫిల్టర్ లేకుండా వచ్చింది. ఇద్దరు ఇది రాసినప్పుడు మాత్రం పీక్ అనిపిస్తుంది ఎక్స్ప్రెషన్ వైజ్, క్రియేటివిటీ వైజ్. ఏం ఫిల్టర్ లేకుండా ఫుల్ కన్విక్షన్ తో, ఫుల్ దాన్ని ఏమంటారు బలుపు ఈస్ ప్రాబ్లీ అ నెగటివ్ కానోటేషన్, బట్ ద కైండ్ ఒక ధైర్యం, ఏం ఫిల్టర్ లేకుండా ఎవరు సెన్సార్ చేస్తారు ఏంటో ఏం తెలియకుండా అసలు ఏ క్యాల్కులేషన్ లేకుండా రాసాను ఇది. సో రైట్ వర్డ్. Hey, there's a mic. Yeah, taking full word. But I'm very happy, Rana. Thank you for bringing it to the theaters. Really, it's a very happy moment for me. I have nothing much to tell because OTT లో చూసినప్పుడు లేకపోతే ఇంట్లో చూసినప్పుడు చాలా తక్కువ మంది జనాలు ఉంటారు. బట్ థియేటర్ లో చూసినప్పుడు that 200-250 people తో ఈ సినిమా చూస్తే రియాక్షన్స్ వేరే ఉంటాయి. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. బికాజ్ ఇది చూసినప్పుడు మనలో మనం నవ్వుకుంటాం, బట్ మీ ఫ్రెండ్స్ తో, మీ గర్ల్ ఫ్రెండ్స్ తో వాటితో సినిమా చూస్తే ఐఎమ్ షూర్ గర్ల్ ఫ్రెండ్స్ తో వెల్కమ్. లెట్స్ వెల్కమ్ సురేష్ బాబు గారు. మాకు తెలుసు సార్ ఇక్కడ బెట్టింగ్లు జరుగుతున్నాయి సార్. మామూలుగా అయితే సంక్రాంతికి క్రికెట్ సీజన్ లో బెట్టింగ్స్ జరుగుతాయి. సురేష్ బాబు గారు మీరు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారా రారా అని బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి సార్. సో మొత్తానికి మీరు వచ్చారు, ఎవరిని గెలిపిద్దామని వచ్చారో కాసేపట్లో అడుగుతాను సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్. సో హ్యాపీ టు సీ యు. సో హ్యాపీ టు సీ యు. అంటే రారనుకున్నారా, రాలేరనుకున్నారా, రారనుకున్నారా? రారనుకున్నా. All right, so jokes apart, I'm glad this is happening. ఇదందరూ ఒక కమ్యూనల్ ఎక్స్పీరియన్స్. లైక్ రానా సైడ్ ఇదందరూ 200-300 పీపుల్ కలిసి చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సో Feb 14 Valentine's Day సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ యువర్ థియేటర్స్. One question before you leave, రవికాంత్ గారు. This is a filterless cinema అని చెప్పాం, చాలా ahead of time తీసేసిన సినిమా అని చెప్పాం. Somebody like Rana will understand this, Sidhu will write it, Shraddha and Seerath will act. కానీ సురేష్ బాబు గారిని ఎలా కన్విన్స్ చేశారు? I want to know that. It was quite a learning experience. ఆయనకా మీకా?
Mark, of course. Mark definitely big learning curve in my case. I don't think he's still convinced. Okay, done. So would you want to say something to Suresh Babu garu from this stage? Lots of things, lots of love, sir. Ibandi pettananduku sorry. But నేర్పించినందుకు thank you. ఆల్ రైట్ రవి గారు, మరి కాసేపట్లో మిమ్మల్ని మళ్ళీ స్టేజ్ మీదకి పిలుస్తాను. బట్ ఐ వుడ్ వాంట్ టు నో ఫ్రమ్ సురేష్ బాబు గారు. ఐ విల్ నౌ ఇన్వైట్ సురేష్ బాబు గారు ఆన్ టు ది స్టేజ్. As Suresh Babu garu walks on to the stage, sir, Suresh Productions samarpinchu ante Suresh Productions and Viacom 18 Studios ఇది మీ పేరు ఉండాల్సిన దగ్గర రానా దగ్గుబాటి సమర్పించు అని ఎందుకు వచ్చింది? ఇది నా ఫస్ట్ క్వశ్చన్ సార్. అంటే అప్పుడు స్పిరిట్ లేదు, లేకపోతే ఇట్ వుడ్ బీన్ స్పిరిట్ అండ్ రానా దగ్గుబాటి ప్రెజెన్స్ సురేష్ ప్రొడక్షన్స్ because it was very modern. It was a step ahead of what normally I do. నేను బాగా సంసార పక్షం ఉంటాను, ఇది కొంచెం సంసార పక్షం దాటేసి. మీ దగ్గర మైక్ లేదా? సంసార పక్షాన్ని దాటేసిందంట. సార్ ఇది కూడా సంవత్సర పక్షం సార్, 2 సంవత్సరాలు సార్. మీరు రాకముందు ఇంకో మాట కూడా అన్నాడు సార్, ఇంట్లో వెళ్ళాలి చెప్పండి. సిద్ధు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నేను ఎలా ఇక్కడ ఇంత ట్రెడిషనల్ ప్రొడక్షన్ హౌస్ లో సినిమా అంటే అన్నాను. అదే లేదు మా వెంకటేష్ గారు కూడా ఇంట్లో వెళ్ళాలి వాటి ప్రిపేర్ చేశారు. అంటే ఫన్నీగా తీసుకుంటారు, సీరియస్ పెట్టుకోవాలి. So do you think that these boys have crossed the line? No, not really. See, definitely you also have to learn. Things are changing. We can't stay like that only. నాకు గుర్తు ఆ Viacom నుంచి I think Jyoti Deshpande ఒకసారి వచ్చింది. And by then the story was done of part of the rushes. The first discussion there was, would we have made something like this? These young boys are moving the barrier or pushing the card a little ahead. That was very clear on the way they were handling things. All the people, the way they come, way they perform, it was one step ahead. That they themselves said they were very impressed about what was being done. Perfectly said, sir. And then మాకు స్టార్బక్స్ స్టోరీ ఒకటి చెప్పాడు సార్ ఇందాక మా డైరెక్టర్ గారు. ఇస్ దట్ ట్రూ? నిజంగానే దట్ ఆఫ్టర్ ది ఎంటైర్ ప్రొడక్షన్ యూ వర్ అ బిట్ convinced? No, definitely they work very hard and they're very passionate about what they're doing. But ఒక్కోసారి అనిపిస్తుంది ఇంకొంచెం ఇలా చేస్తే బెటర్ కదా, అలా చేస్తే బెటర్. బట్ దే సాట్ అండ్ దే డిడ్ ఇట్. I remember in క్లైమాక్స్ అప్పుడు ఏదో చాలా చేసి బట్ దే రియల్లీ డిడ్ ఇట్. బట్ అహెడ్ ఆఫ్ టైమ్స్ ఓటీటీలో చూసాం, బట్ రైట్ నౌ థియేటర్లో February 14th వస్తుంది. వాట్ యూ థింక్ ఇస్ ద పొటెన్షియల్ ఇన్ ఈ జనరేషన్కి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి? డెఫినెట్లీ బి వెరీ వెరీ ఎంటర్టైనింగ్. షూర్ అంటే చూడొచ్చు. ఇట్స్ నాట్ దట్ చూడొచ్చు చెప్పండి, చూడండి. చూడండి ఎలాగో పిల్లలు చూసేస్తారు సార్, మీరు అనేది ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చు. అంటే లేదు సార్, యుఏ. మీరేంటి సార్? No, the performances were very very natural. I really like what Ravi and Sidhu and all the team got. Very very casual, very natural. It's very natural and very interesting. And అడిగేవాడిని సో సహజమైన కథ అనుకోవాలేమో సార్, ఇది అంత సహజంగా నటించారు. But thank you for bringing this. Thank you for believing the fresh breath. But sir, ఇవాళ మాకు ఫుల్ సర్కిల్ అయిపోయింది సార్. Thank you so much. Thank you. All the best. మీ దగ్గర నుంచి వాలిడేషన్ వస్తుంది. Thank you so much సురేష్ బాబు గారు. Thank you once again. ఇంకా ఆలస్యం చేయను, టీజర్లు ఉన్నాయి. 3 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి 3కి 3 టీజర్లు ఉన్నాయి. ఫస్ట్ శాలిని వన్నికంటి, తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ లో మనం చూస్తాం. రాధగా శాలిని మనం చూస్తాం. ఆ టీజర్ ఒకసారి చూసేద్దాం. ఇట్ ఈస్ కాంప్లికేటెడ్. ఏ బటన్ టచ్ చేశారు, రాంగ్ బటనా రైట్ బటనా ప్రేక్షకుల నుంచి వస్తుంది. లెట్స్ సీ విచ్ ఇస్ దట్ కాంప్లికేటెడ్ బటన్. శాలిని, వి డూ మిస్ యూ హియర్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ యాజ్ రాధా. ఒకటి అడగాలండి, ఇక్కడ ఫిల్టర్లెస్ లో చాలానే జరుగుతూ ఉన్నాయి. 4th వాల్ బ్రేక్ చేశారు. ఈ ఐడియా ఎవరిది? రవీస్ ఆర్ సిద్ధూస్? ఐ థింక్ కృష్ణాస్ క్యారెక్టర్ ఆడియన్స్ తో నేరుగా మాట్లాడుతూనే ఉంటుంది.
ఐ హావ్ టు బి వెరీ ఆనెస్ట్ హియర్, నాకు వుడీ అలెన్ సినిమాలు చాలా ఇష్టం. అందులో 4th wall బ్రేక్ చేస్తాడు, సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాను. 4th wall కాదు సార్, బాక్స్ ఆఫీస్ కూడా బద్దలు కొడతారు సార్ వీళ్ళు. చూద్దాం, లెట్స్ సీ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు గో. February 14th, it's complicated in theaters. Valentine's Day gift. డెఫినెట్ గా ఇందాక ఆయన చెప్పినట్టు మీ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళాలి, అంతే కదండి? కరెక్ట్ గా చెప్పానండి? యా, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ సీరత్ కపూర్ హియర్. కెన్ ఐ హ్యావ్ హర్ హియర్? మీ టీజర్ మీ చేతుల మీదుగా మీ ముందే చూపిస్తాను. లెట్స్ వెల్కమ్ సీరత్ కపూర్ aka Rukhsar onto the stage. Arey, I'm missing Harsha here, yeah. Harsha unte it would have been absolutely amazing. Are you okay? Yo. So this is our beautiful Rukhsar, Krishna's Rukhsar. How do you feel ee roju stage meda ee pre-release? I feel like the whole film and our team has come a whole circle. I think it just completes it. So many emotions attached. But always had faith in the team. Always believed, in their, like you said, their potential, their passion, like Sir said. And so happy because we were all very raw when we met each other. Of course, everyone has gone on to do many movies after. So it's refreshing to recollect what was captured in the past. So would you want to see yourself on the screen? Yeah, okay. Are you ready for your teaser? Okay. Okay. So say Rukhsar's teaser, please. Teaser, please. Yay! That's Rukhsar, the bold one, the one who has the clarity. Mottam cinema lo naaku telusu Rukhsar okkadanike clarity untadi kada. I have to say this: the word you use right now, bold, has most likely been seen only in a certain way. But I'm really glad that in the writing with Sidhu and Ravi both, they've kind of gotten a deeper meaning, to what bold is. It's not necessarily only visual. It's strength, it's courage, it's being open-minded, being forgiving, accepting. So I guess the wisdom that she carries connected with me a lot. It's like that. So very good. Beyond all of this, I think I have to thank Rana for seeing me in this character. She's clearly one of the most memorable characters that I've ever played, Rana, and probably the closest to who I am even as a person. I don't think there will ever be another character like this. This is truly special, and thank you for bringing it to the cinemas. He's so kind, and he's always been that for all of us. He's been this umbrella who's pushing and supporting regardless of his personal medical trips that happened, but he was always around, and very thankful and grateful. Rukhsar ki koncham telugu kuda vachu, ippudu telugulo maatladutundi. Chappu. Vachu kada telugu. Naku novu chala ishtam. అరే, సో February 14th కి ఏమొస్తుంది? Please watch. తెలుగులో చెప్పాలన్నమాట. అది చాలా కాంప్లికేటెడ్ కదా, ఆ పేరు రాకుండా ఉండడం. ఇట్స్ కాంప్లికేటెడ్. యా, ఇట్స్ కాంప్లికేటెడ్, వెరీ కాంప్లికేటెడ్. ఎప్పుడు వస్తుంది? Valentine's special only for you. Thank you sir for bringing us all together, and we really learned a lot about ourselves and about the world around through this experience. Thank you for everything. థ్యాంక్ యూ మై డియర్ Rukhsar. ఐఎమ్ డెఫినెట్లీ ష్యూర్ స్టేజ్ మీద ఈరోజు మాట్లాడిన ఈ సీరత్ని కాదు, మీరు Rukhsarని ప్రేమించేస్తారు. Rukhsarలా ఉండాలని అమ్మాయిలందరూ కోరుకోవాలి. Rukhsar లాంటి అమ్మాయి కావాలని అబ్బాయిలందరూ కోరుకుంటారు సిద్ధు, ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ. దెన్ సో ఇప్పుడు నాకేమర్థమైందంటే వీళ్ళు ఏదో మాయ చేశారు సిద్ధు. ఏంటంటే అదేదో ఎడిట్ చేసేటప్పుడు నీవి అలాగే ఉంచి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారన్న కాంప్లికేషన్లో ఇద్దరిది ఒకటే రకమైన టీజర్ కట్ చేశారని అర్థమైంది. శ్రద్ధ, డిడ్ యూ టేక్ ద గెస్? The teaser wala magic? Now I am going to play your teaser. Let me welcome Shraddha Srinath onto the stage. With the mic, please. Get the mic, please. తనకి ఇంకా అర్థం కాలేదు మన టీజర్ లో మ్యాజిక్ ఏంటో అర్థం కాలేదు. లెట్స్ సీ ఇఫ్ షీ విల్ బి ఏబుల్ టు గెస్ ఇట్. What should I be guessing? టీజర్ లో ఒక అల్లరి చేశారు వీళ్ళు.
రెండు టీజర్లు ప్లే చేసాం ఇప్పటికి, ఒకటి శాలినిది, ఒకటి రుక్సార్, దట్ ఈస్ అవర్ సీరియస్ ది. Yeah. Now how do you think your teaser is going to be? It's going to start with Inka Hamman. This is what he'll keep repeating for the rest of his life. Krishna. No. That's his life lesson basically. Do you think that he's changed? What do? Changes. Nothing changes anta. I'm eager to see. All right, let's see. So that is our Satya. Shraddha Srinath as Satya and Krishna and as Leela. Who is honest, Krishna or Satya? Satya has always been honest. But he Krishna didn't never remain honest gave any again. false promises. Never made any false promises or gave him hopes like that. Also, Krishna, it's not always that time of the month, yeah. Okay, listen, sometimes you guys are just annoying, so you have to deal with it. Yeah, no, you need to gauge it. It's lovely to be here, Suresh Babu sir. Thank you for supporting this young dreamy film about this generation. But somehow we were fledglings when we started out, and now we've just blossomed into something else. Thank you, sir. Rana, thank you for your friendship. Thank you for just being that sort of safety net that we can all kind of fall back on. Ravikant, thank you for being a real buddy, for like sharing a part of like my soul with me, for being such a dear friend. Sidhu, fabulous man. Like I've never felt better as an actor than when I was performing with you. Something about acting with you is just magical. But of course the thank yous are done. But I want to say, E-Cinema, 2017 lo sign chesanu, and idi na first Telugu film నేను sign chesindi. And somehow the journey of this film had to be a certain way. Because 2020 లో మేము డైరెక్ట్ గా OTT కి రిలీజ్ చేసాం. Then I always wondered, okay, OTT lo kuda inta we received so much love, and people still tell me, love you in Krishna and His Leela, love Krishna and His Leela as a film. But I would always wonder, okay, if it releases in theaters, and it's always that dream, right, as an actor, to watch yourself on the big screen. I would always wonder how it would be received, and somehow in 2025 that dream is not a dream anymore, it is actually happening. I feel so grateful. Love this film, I have the fondest memories from the time that I was shooting this film. Please come and watch it in theaters on the 14th of February. Huge thank you to my entire team. Thank you Shiju, thank you for the music. Seerat, whatever time we spent together, loved it. It was so special. I mean, I come back, I know that I went back home with a bunch of friends after this film, so that was lovely. Thank you very much, and see you in the theaters. Wonderful, Shraddha. We'll see you back on the stage soon. So, Satyani తెరపై చూడాలంటే February 14 మీ సత్యలతో వెళ్ళండి సినిమాకి. డన్. అండ్ ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల. రండి సార్, రండి. ఇప్పుడు సురేష్ బాబు గారు ఎలాగో మాట్లాడేశారు కాబట్టి మీకు మొహమాటం పోవాలి. ఏ మ్యూజిక్ ఇచ్చారండి శ్రీచరణ్కి అసలు. ద మ్యాన్. ఇప్పుడు ఇందులో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని మాకు తెలుసండి. ఈ సినిమాకి మ్యూజిక్ చేయడానికి మీరు పడ్డ కాంప్లికేషన్స్ ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కాంప్లికేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. హలో రానా గారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూవీస్. నేను 45 కొట్టాను ఆల్రెడీ సినిమాకి. ఇది చాలా మెమరబుల్ ఎందుకంటే చాలా ఫ్రీ మైండ్తో చేసాము ఆ టైంలోని. ఐ వెంట్ బోల్డ్ విత్ మ్యూజిక్ ఆల్సో. Wow! Yeah, how in 2020 apparlone, we made an English song, Met You Once ani. Dan tarvata climax loni actually when the actor feels awkward between the girls whom he loves, akkada actually ga violent ani mari open ayipothe very violent. I made a violent player wrong. Wow. To create the awkwardness through music.
So these are the small nitty-gritties. So we did go bold, and that's all because of Ravikant Perepu. You know, he's an amazing director and short films nunchi music chestu vachanu nenu. And Sidhu being Sidhu, fantastic actor. Like we literally grew together over here. And Shraddha, Seerath, Harsha, Samyukta, all you guys were amazing. So I thoroughly enjoyed making music for this film. Still feels fresh. You know, it still feels very fresh, and ippatiki, you know, songs gani, BGMs gani, ippatiki naaku roju almost 6 months aithe roju tag chesaru. Seriously? Yes, they still tag me. They still, you know, they still go back. And most of the directors, you know, Kalsinappudu kuda like Krishna and Leela, amazing. That's why we're getting you on board. It's complicated. It's complicated. Okay, parla. It's complicated. Chusamo, you know, that's why you're here. And you know, cinema sangeetam adanto kettu ido kettu ani. So thank you, Ravi. You know, thank you, Rana Garu. Thank you, Suresh sir. Thank you, Sidhu. Thank you for making me a part of it. And do watch it on February 14th. Personally relatable to some of you. So తప్పకుండా చూడండి, you will thoroughly enjoy the film. ఎంత బాగా చెప్పారంటే మ్యూజిక్ లో బోల్డ్నెస్ ఎలా తీసుకొస్తాం ఆ ఆక్వర్డ్ సిచ్యువేషన్ కి ఐ థింక్ ఓన్లీ యూ కెన్ డూ దాట్ అంటే ఒక రాక్ ఆన్ వయలిన్ చేయడం. Yeah, because we had the opportunity back then in the day, we got to explore a lot of genres. There's rap, there's an English song, the heavy metal, you know, classical house, ఏది పడితే అది గుద్ది పారేసాం. ఎందుకంటే there were no restrictions basically. You know, ఉంటుంటే కొంచెం భయం ఉంటుంది, అయితే తిట్టేస్తారు జనాలు అంతే కదా సరే అని చెప్పి. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్, దే హావ్ రిసీవ్డ్ ఇట్ సో వెల్ అండ్ ఇట్ స్టిల్ సౌండ్స్ అండ్ ఫీల్స్ ఫ్రెష్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో డెఫినెట్లీ నేను మళ్ళీ క్లైమాక్స్ ఈ దృష్టికోణం నుంచి చూస్తా. ఏం చేశారా శ్రీచరణ్ అని చూడడానికి నేనైతే February 14th వెళ్తా. ఎవరితో వెళ్తానో చెప్పండి రానా గారు, ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. సురేష్ బాబు గారు మౌన్ నిప్పేసుకున్నారు, ఎందుకంటే ఇందా నుంచి మీ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తో వెళ్ళండి అని చెప్తున్నాను. సింగిల్స్ నాట్ అలౌడా. ఐఎమ్ లివింగ్ సింగిల్ యా. మీరు మైక్ లో చెప్పండి యా. ఇక్కడ ఉంది మీ పక్కన ఉంది. అంటే లోపలికి సింగిల్ గా వెళ్ళొచ్చండి, తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో. సో నేనేం మాట్లాడినా వైరల్ అయిపోద్ది. సిద్ధు ఏం మాట్లాడినా వైరల్ అయిపోద్ది. నేనేం వినలేదు. ఓకే, సో అంచేత మనం కాసేపు మూసేద్దాం. శ్రీచరణ్ గారి వర్క్ ఒకసారి చూపిస్తా. హియర్స్ అ లిరికల్ వీడియో, లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ఇట్. ఎంత బాగుందో పాట అసలు. ఇప్పుడు వింటుంటే అదొక ఏదో తిరిగి వచ్చేసింది, చెప్పలేను, నాస్టాలజిక్ గా అనిపించింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇట్స్ కాంప్లికేటెడ్. మరి ఈ కాంప్లికేషన్ కి సూత్రధారి పాత్రధారి, లెట్స్ వెల్కమ్ రానా దగ్గుబాటి and our star boy Sidhu Jonalagada. Both of them together on the stage. Yes, the duo on the stage. సిద్ధు చాలా మొహమాట పడుతున్నాడు రానా గారు, ఎందుకంటారు? అది ఊరికే యాక్టింగ్ అండి, ఎప్పుడు లేని మొహమాట ఇప్పుడు కదా ముందుకెళ్ళి మాట్లాడు. సిద్ధు, దిస్ ఇస్ సంథింగ్ వెరీ 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 డిఫరెంట్ ఫ్రమ్ వాట్ అంటే ఇప్పుడు సిద్ధు వేరు, ఇట్స్ కాంప్లికేటెడ్ రాసిన సిద్ధు వేరు. డూ యూ యాక్సెప్ట్ దాట్? ఆర్ యూ ది సేమ్ సిద్ధు? యాక్చువల్లీ కాదండి, యాక్చువల్లీ స్టిల్ ద సేమ్ వే అండ్ స్టిల్ ద సేమ్ థింకింగ్ సిస్టమ్, టు బి వెరీ ఆనెస్ట్. అప్పుడు ఏంటంటే అప్పుడు మొహమాటంగా రాసాను, ఇప్పుడు కొంచెం గట్టిగా రాసాను. సార్ అయితే ఇంకో రేంజ్ లో వస్తాయి సార్. రైట్, బట్ దెన్ ఈ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్ ని ఎవరు ఫస్ట్ స్పాట్ చేశారు? అంటే ఆ కాంప్లికేటెడ్ ఇద్దరు నన్నే కలవడానికి వచ్చారండి. ఇద్దరు కాంప్లికేషన్స్ అంటే ఐ న్యూ రవి a little before, we met a couple of times. I met Sidhu very చాలా తక్కువ, నరేషన్ అసలు కలవ ఐ థింక్ వన్స్ ఆర్ ట్వైస్. కానీ కలిసి వీళ్ళు చెప్పినప్పుడు దే వర్ సో ఒరిజినల్, దే వర్ సో రియల్. అండ్ చాలా రేర్గా మన లైఫ్లో జరిగేవి
మనం తిరిగే సొసైటీవి మనం స్క్రీన్లో తక్కువగా చూస్తాం. ఇట్ విల్ బి a bit fabricated, it will be a bit loud, we will try to push things under the carpet. కొన్ని జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడలేము. అండ్ ఐ థింక్ సినిమా అన్నది ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ మీడియం టు టెల్ ఫీలింగ్స్, టెల్ ఎమోషన్స్. అండ్ అలాంటి ఒక ట్రూ థింగ్ దట్ హ్యాపెన్స్ టు మెనీ పీపుల్ హూ ఆర్ యంగ్ అండ్ హూ ఆర్ ఇన్ లవ్. ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక కాంప్లికేషన్ కానీ చెప్పాలన్నా ఐ థింక్ రవి లవ్స్ పీపుల్ సో మచ్. అంటే he understands people, he understands their emotions, and he's such a innocent is not the right word, but a sensitive person. He understands feelings very beautifully, and I చెప్పడం చాలా బాగా చెప్తాడండి. And every time I meet him, whether it's a film or just a random discussion, it always feels very fruitful. And what I'm really waiting for is for him to make more and more films. And I want the entire world. Complicated films. He will make much more complicated films than this, and I'm looking forward to that because he handles complication with such joy and ease. So that's what I'm looking forward to, and he's one of my favorite people. And Sidhu, అంటే రోజు కలిసి ఉంటాం కాబట్టి ఎక్కువ దీని గురించి అంటే never got a chance to speak. ఇలా పక్కన ఇబ్బందిగా ఉంది. సో I'm just not going to look at him and speak for some time. కానీ ఇక్కడ చూసి మాట్లాడతారా వెనక్కి తిరిగి చూసి మాట్లాడతారా? లేదండి, అంటే ఇటు చూసి మాట్లాడటం బెటర్. ఇట్స్ లైక్ ఫ్రమ్ ద డే I met him at that point till today, there's extreme pride. I don't know if it's that pride of a brother or a pride of a father. I don't know what kind of pride this is. Every success of Sidhu is a success of mine, and every time I see him win, there's extreme pride in me, and I'm just so happy that I got to make a film like this with him. And boss, you have a long way to go. Thank you for doing this film. Thank you. Let's do many more things together. Adi. Thank you for doing this film. So ila, it's really special. Just the fact that I've met both of these guys at their original, at their pure, at their core. And the beauty is they haven't changed even one single bit from that day. And just lots of love for them. And the lovely girl, Shalini, is not here today, but I think she was a fantastic find. She was a brilliant actor in this movie. Shraddha, Seerath, every single one. I think they owned those characters so much. I don't think there's anybody else who could have played them as well as you all did. And I really think this entire group was a thinking group. Prati actor, వాళ్ళ life లో ఉన్న ఏదో ఒక experience ని సినిమాలో they kind of dropped. So I think it was really a beautiful thing. And the fact that ఇది ఆ రోజు థియేటర్లో రిలీజ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ పాండమిక్, సో మెనీ అదర్ ఇష్యూస్. బట్ ఏ రోజు రిలీజ్ చేసినా Feb 14th అయితే రిలీజ్ చేసేవాళ్ళం ఏ సంవత్సరం అయినా. బట్ ఐమ్ హ్యాపీ దట్ ఇట్స్ కమింగ్ ఆన్ Valentine's Day. సో ఫర్ ఎవ్రీవన్ హూ హస్ బీన్ ఇన్ లవ్ విత్ మోర్ దెన్ one person at a time, so this film's for you. Oh my God. No, that is really honest. Sidhu, while this man says so much about you all, ప్రైడ్ అంటున్నారు, జాయ్ అంటున్నారు, ఎంత జెన్యున్గా నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో సురేష్ బాబు గారు ప్రైడ్ మీరు అనుభవించాలి. నిజంగా పుత్రోత్సాహం మీరు అనుభవించాలండి. ఎందుకంటే దిస్ మ్యాన్ ఇస్ వెరీ డిఫరెంట్. హీ కమ్స్ ఫ్రమ్ అ రియల్ ప్యూర్ జాయ్. హీ ఈస్ ద జాయ్. నో, అబ్సల్యూట్లీ. అదేదో ఊరికే కూడా చెప్పట్లేదండి రానా మైకుందర్. నాకు ఇంకా ఐ స్టిల్ వెరీ మచ్ రిమెంబర్ కృష్ణానదిలా సక్సెస్ అయిన తర్వాత హీ యాక్చువల్లీ మధ్యలో తను బికాస్ ఆఫ్ హిస్ health issues he wasn't around, but release ayin tarvata blockbuster ayin tarvata pilchi కూర్చోబెట్టి he apologized for not being able to be around తీస్తున్నప్పుడు దగ్గర లేనందుకు. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ అయిన రోజు మా ఇంటికి ఆటోలో, ఒక టెంపో ఆటోలో చాలా పెద్ద స్పీకర్లు రెండు, ఒక డీజే సెట్ ఇంటికి గిఫ్ట్ కింద వచ్చాయి. అలాగే టిల్లు స్క్వేర్ కూడా నేను ఐ టుక్ హిమ్ టు ద థియేటర్ విత్ మీ టు వాచ్. అండ్ దెన్ ఆ రోజు నైట్ తన ఇంట్లో తన అందరికి పార్టీ ఇచ్చాడు. సో వెన్ రానా సేస్ దట్ ఈస్ జెన్యున్లీ హ్యాపీ ఫర్ మీ ఆర్ హీ టేక్స్ ప్రైడ్ ఇన్ మై సక్సెస్ ఆర్ మై యాజ్ ఎ ఎక్సలెన్స్ సినిమా, హీ ఈస్ నాట్ లైయింగ్. ఊరికే చెప్పట్లేదు. హీ జెన్యున్లీ డస్ దీస్ థింగ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రానా ఫర్ నాట్ జస్ట్ బీయింగ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ గేవ్ మీ మై కెరియర్ in the industry, but also from then till now for being a very good friend and brother. At Rana phone cheste ippadi kuda sir cheppandi ani చెప్తా. నాకు అది సార్ దాట్లేదు ఇంకా నేను అది. No, but I genuinely do say that. Yeah. But then let me understand the complication here.
ఎందుకు సార్ అని పిలుస్తారు? వై ఆర్ యు సో కాంప్లికేటెడ్? సార్ సార్ He's just being kind and crazy, that's all. No, but I think there's a lot to learn from Rana. Somewhere I feel that in Rana multiple businesses handle చేస్తాడు, చాలా చేస్తూ ఉంటాడు అనిపిస్తుంది అన్నమాట. రానా చూస్తే ఎంతో కొంత మనం కూడా ఇలా హ్యాండిల్ చేయగలగా లేదో కూడా చాలా ఇట్స్ కాంప్లికేటెడ్. But so the one thing that it's complicated వచ్చే ముందు మీరు నో ఫిల్టర్ అప్లై చేసుకుని ఏదో రాసేస్తాను, ఇది చాలా ఆనెస్ట్ గానే చేసాము, ఈ ప్రయత్నం జెన్యూన్ గా చేసాము అని అంటున్నారు కదా. ఈ జెన్యూనిటీ పెద్ద సినిమాకి అంటే పెద్ద తెరపైకి రావడానికి చాలా మార్కెట్ అంశాలు ముడిపడి ఉంటాయి. ఆ బిలీఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ complicated. Is it a question for you? For you when you write something or when you want to show అంటే something. అసలు అప్పుడు ఆ అనాలిసిస్ లేదండి. టు బి ఆనెస్ట్ ఏ ధైర్యంతో తీసారు ఈ సినిమా? ధైర్యంతో తీయలేదు, యాక్చువల్లీ పిచ్ తో తీసాం మేము. జెన్యూన్ ధైర్యం అయితే లేదు అప్పుడు. బికాజ్ ఆనెస్ట్లీ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మా మీద ఎవరు డబ్బులు పెడతారు, ఎవరు చేస్తారు సినిమా ఏంటి అని. బట్ విత్ సమ్మన్ లైక్ రానా అండ్ సురేష్ సార్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్, దే బాట్ ఇన్ Viacom, వాళ్ళందరూ వచ్చి దెన్ సడన్లీ ఇట్ బికేమ్ అ బిగ్ ఫిల్మ్. అండ్ వెన్ ఐ సే బిగ్ ఫిల్మ్ ఐ ఆల్వేస్ సే దిస్, అది పెద్ద సినిమా చిన్న సినిమా ఏం లేదండి. ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంది, ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంది, అంతే. ఐడియా ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. సో ఐ థింక్ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి, కథను ముందుకు తీసుకెళ్ళడానికి రెడీ అవ్వడమే నాకు రవికాంత్ ధైర్యం అనుకుంటాను ఆ రోజులో. బట్ అప్పటికి మాకు యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్, నేను మాత్రం నా పర్సనల్ గా మై కెరియర్ హియర్ I will always consider it before entering Ramanaidu studio and after getting out of Ramanaidu studio, because maaku Suresh Babu gariki thought difference definitely undindi cinema chesinappudu. But I eppudu kuda ee particular oka cinema lo pakkan pettesi nenu dani tarvata isina cinema lo kuda sir దగ్గర నేర్చుకున్న విషయాలు నేను చాలా అప్లై చేశానండి. నేను టు బి వెరీ ఆనెస్ట్, నాకు తెలుసు మీ స్టూడియోలో ఫీజు కట్టకుండా మీ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళిన మంచి నేను ఒకనే సార్. Because Ravikant also, come on stage. Yes, sir. Let me welcome all our guests back onto the stage. Ravikant garu, Suresh Babu garu, Sira, Shraddha. Actually, sir, చాలా honestly నేను చెప్తాను సార్ ఇది. అందుకే నేను ఉన్నవాళ్ళని కూడా మీరు వెళ్ళొద్దని అందుకే అన్నాను. I think నేను రవికాంత్ ఎంతో నేర్చుకున్నాం. ఇప్పుడు కొంచెం మీ ముందు చెప్పాలంటే కొంచెం చెప్తున్నాం కానీ Rana is the proof that every single time I am at your house or you are talking, some or the other way I pick it up and I tell him that we've learned so much from Suresh Babu. The structure of cinema gani, writing paddhati gani, laughter, interviews sharing, lot of things, lot of technical things we've learned from you. So thank you very much. Nenu appudu idoka chaala and ivala nenu when I look back and chuste I can see how haphazard we were. I can see how we were just all over the place, but I think still through that we managed, all of us together, we managed to bring this film out. And I think, I don't know, I'm actually పొద్దునుంచి వేరే ఉన్నాను కానీ ఇప్పుడు I feel that I'm a little more emotional right now. కృష్ణ లీలా ఎన్ని సినిమాలు చేస్తానో నాకు తెలియదు, బట్ it's complicated. I don't know about the future, how many films I'll do, what it is going to be, but I think this is going to be my best film till date. సినిమా ఓటీటీలో మధ్యలో 2-3 సార్లు చూసినప్పుడు కూడా నేను అనుకున్నాను, అరే ఈ డైలాగ్ థియేటర్లో ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఈ డైలాగ్ ఎలా రియాక్ట్ అయ్యేదో అని. బట్ ఐ థింక్ it is going to happen very soon, in about a matter of two weeks. And all the girls in the film, Shraddha and Seerath and Shalini also, actually chala evantaru a soldiers, what do they call them, hidden soldiers antaru kada, because there was a time where we called them and వాళ్ళు అడిగిన ప్రతిసారి ర్యాండమ్ గా మేము ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇచ్చేసి పాపం పిలిచిన వెంటనే వచ్చేసి కూడా దే ఆల్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ, బికాస్ ఈవెన్ యాజ్ అ రైటర్ ఆర్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ నేను అసలు ఇక్కడ ఇవాళ ఇండస్ట్రీలో నేను ఉన్నానంటే కృష్ణ నిజ్లనే కారణం దానికి. వితౌట్ దిస్ ఫిల్మ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ బీన్ హియర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. శ్రీచు ఆల్సో అడిగినన్ని సార్లు మార్చి కొట్టి ఒప్పుకుంటాల్సి
I know how to music compose this now. Thank you very much. With all the limited resources you had, you did a fantastic job. And I'm really happy for you that all these songs are being launched right now. I'm sorry, I know I'm a little not very on point right now. I'm a little edgy right now. మాకు కావాల్సిన వైరల్ కంటెంట్ వచ్చేసింది. సిద్ధు ఎమోషనల్ అయిపోతున్నాడు. But I think also this is a very, very big testimonial for me and Ravikant this film that నేను రవి కొలాబరేట్ చేసిన ప్రతిసారి మ్యాజిక్ జరగబోతుంది and I'm going to guarantee you on that. One of my best experiences working and writing, నాలో నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ he expect చేస్తాడు. ఎందుకంటే somewhere we understand each other's silences. As weird as it might sound, I think Ravikant and I have that understanding, so I'm really, really glad that you got you take a million, as the others that are going to come as well. Special mention, I have to talk about my actors. I have to add to it. These girls, especially in a technical crew, definitely beautiful crew that I work with. But the girls, Shalini, Shraddha and Seerat, there were times they got their own costumes because we were shooting in a very shoestring budget. మేము చాలా ప్లేసెస్ లో తీసాం సినిమా, హైదరాబాద్, లడాక్, కూర్గ్, బెంగళూరు, వైజాగ్. సో అంటే దేర్ వర్ టైమ్స్ మేము వాళ్ళకి సరిగ్గా క్యారవన్స్ ప్రొవైడ్ చేయలేకపోయాం. బట్ ఇవేమీ అసలు స్క్రీన్ మీద కనిపించకుండా కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ దట్ దే గాట్ టు ద స్క్రీన్ వాజ్ టెరిఫిక్. అంటే నేను వీళ్ళందరితో ప్రేమలో పడ్డా, నిజంగా చెప్తున్నా. సిద్ధుతో కలిపి నేను సిద్ధుతో ప్రేమలో పడ్డా, శ్రద్ధతో ప్రేమలో పడ్డా, సీరత్, శాలిని అందరితో ప్రేమలో పడ్డా ఈ సినిమా చేస్తూ. అండ్ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళకి పంపించేస్తున్నప్పుడు మాత్రం నిజంగా నేను హార్ట్ బ్రేక్ ఫీల్. అంటే ఒకరితో హార్ట్ బ్రేక్ ఎలా ఉంటుంది, 10 మందితో హార్ట్ బ్రేక్ ఎట్లా ఉంటుంది ఆలోచించండి. ఐ ఫెల్ట్ దట్ పెయిన్ సీరియస్లీ. But I still remember I called Shraddha on the night of the film releasing, and then we spoke for so long because it was such a long journey. Thank you so much, guys. Thank you for all the support. Because see, it is expected from me and Ravikant. మేము పిచ్చి పిచ్చిగా పనిచేసేస్తున్నాం, ఇద్దరు లేకుండా అది లేకుండా ఇది లేకుండా. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మీ అండ్ రవికాంత్. బట్ వాళ్ళు కూడా అంతే, నువ్వు కూడా ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మీ ఆల్సో, నీకు నాకు థ్యాంక్స్ లేదు. బట్ వాళ్ళు కూడా అంతే ఎఫర్ట్ పెట్టి, అంతే మా పిచ్చిని, అంటే అవతల వాడి పిచ్చిని మనం ఫీల్ అవ్వడం చాలా కష్టం అండి. It's very tough to feel someone else's passion or someone else's madness. But I think the girls also supported us so well. Thank you very much, Seerat. నమ్మకపోయింటే మాత్రం వచ్చేవారు ఇట్లా, ఈ పర్ఫార్మెన్సెస్ ఇలా ఉండేవాళ్ళు, సినిమా కూడా ఇలా ఉండేది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లవ్ యూ గైస్ ఫర్ దాట్. Yeah, on this note, I just want to thank my technical team also. In just guitar vainchadaki, my cousin flew from Australia. Thanks to you, Rajesh, and thanks to my team, Anand and the rest. You guys are amazing. Optimization also with the resources that you had, and thanks for the lyrics, and thanks to Krishnaraj Garu for the mix also. Thank you so much. నేను కూడా ఒక చిన్న ముక్క యాడ్ చేస్తాను సురేష్ బాబు గారు. బోల్డ్ సినిమాలు చేస్తాం, ఈ టీంతో పనిచేస్తున్నప్పుడు ఎంత కాషియస్గా ఉన్నానంటే నేనేదో చాలా ఎక్స్ట్రా చేసేస్తున్నాననే ఫీలింగ్ వచ్చింది. అంటే వీళ్ళు అంత సహజంగా ఉన్నారు, అంత న్యాచురల్గా ఉన్నారు. ఎక్కడ కూడా సిద్ధుకి హీరోలా బిహేవ్ చేయట్లేదు సెట్లో. ఇక్కడ ఉంటున్నాడు, అక్కడ ఉంటున్నాడు, ఇక్కడ ఉంటున్నాడు. ఏంటబ్బా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది సెట్లో. చాలా కాంప్లికేటెడ్ అండి. ఐ కాంట్ టెల్ యూ హౌ ఐ ఫెల్ట్ ఆన్ సెట్. ఐ థింక్ రవి టుక్ ఆల్మోస్ట్ 3 or 4 scenes for me to get to that. ఆ మీటర్ అర్థం కాలేదు నాకు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని. సో ఇట్ వాస్ రియలీ వెరీ కాంప్లికేటెడ్, బట్ ఐ ఎంజాయ్డ్ థరలీ. మీ దగ్గర నుంచి నేను మొదలు పెట్టాను నేర్చుకోవడం, అదే ఇంకో దగ్గర అప్లై చేశాను. సార్ మీ దగ్గర వీళ్ళు ఎలా నేర్చుకున్నారో వీళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను సార్. Thank you so much, Jhansi garu. Appudu vachi kuda you were a part of our film. Even today, finally, it's very rare that అందుకే వచ్చా. I know, that's what I'm saying, that మీరు వచ్చినందుకు కూడా thank you very much. నేను stop doing this. I don't want to get back onto the stage and చెప్పే. It's only that man who brings me onto the stage. Thank you so much. And finally, I think I want to thank this man. And right here. Thank you very much for making this happen. నేను చాలా కామ్ గా సింపుల్ గా రీ-రిలీజ్ చేద్దాం అండి థియేటర్ లో అని చెప్పాను నేను. యాక్చువల్లీ ఇదంతా జరుగుతుందని అయితే ఎక్స్పెక్ట్ ఇంత జరుగుతుంది అంటే దిస్ హోల్ థింగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అ ప్లేస్ వేర్ హీ వాంటెడ్ us to not feel like it was not released in the theater. ఒక సినిమా రిలీజ్ అవుతే ఏమేమి ఉంటాయి, ప్రెస్ మీట్ ఉంటుంది, స్క్రీనింగ్ ఉంటుంది, ప్రెస్ Q&A ఉంటుంది, ప్రీ రిలీజ్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని చేద్దాం అన్నాడు.
నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఏంటి వాట్ ఈస్ హీ టాకింగ్ అబౌట్ అని. బట్ టుడే హీ ప్రాపర్లీ ప్లాన్ దిస్ హోల్ థింగ్. హిమ్ అండ్ వేర్ ఆర్ ది బాయ్స్, మన బాయ్స్ whole team ఎక్కడ ఉన్నారు అందరూ చేతులెత్తున్నారు. Thank you guys. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. బికాస్ ఐ నో దట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన ఒక సినిమాకి ఇంత పంచాయతీ చేయడం, ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన కాదు, ఆల్రెడీ ఓటీటీ లో రిలీజ్ అయిన, అది మనం ఎడిట్ చేసుకున్నాం ప్రస్తుతం ఎమోషనల్. ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన ఒక సినిమాకి మళ్ళీ కష్టపడి ఈ లెవెల్లో మళ్ళీ ప్లాన్ చేయడము, యాజ్ మచ్ as you'll do it because it's your job, it is still a very very tough task, to do it from here. Thank you very much the entire team of Rana and Suresh Productions for doing this. Thank you very much guys. Thank you bro. ఇంకా నేను గోర్గొట్టి చేస్తున్నాను ఏమో అనుకుంటున్నాను, but I want you to know that all my thanks is in this hug. This is so beautiful, I can't tell you. ఇంత ఈ అందమైన అనుబంధాన్ని ఎంత జెన్యూన్ గా ఎంత ప్యాషన్ గా చేశారో తెలియాలంటే వద్దు నాన్న ఏడవకు, థియేటర్కి వెళ్ళి ఏడుద్దు కానీ ఇప్పుడు వద్దు, కళ్ళు తుడుచుకోవద్దు. February 14th కళ్ళ చెప్ప, when is it coming? February 14th ఎవరిని తీసుకెళ్తావు చూస్తావా? 1 2 3, it's complicated. 3 4 2. So thank you so much all of you. Thank you. It's complicated. Already OTT లో చూసిన వాళ్ళందరూ కూడా, whoever is watching this video, I promise one thing to you guys, that we OTT already chooses ఉండొచ్చు, but this experience of watching this film in theater will be something completely else. So already చూసిన వాళ్ళు చూడని వాళ్ళు అందరూ కూడా, I request you, ప్లీజ్ కమ్ టు ద థియేటర్. ఇది ఆల్రెడీ హిట్ సినిమా కాబట్టి మొహమాటం కూడా లేదు, ఖచ్చితంగా మీకు అందరికి నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ. Wonderful. With that note, we're all going to see you on February 14th. Thank you all of you. Good night and bye-bye.